హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ యూనిక్. ఇది మా విష్ణు అనమాట. మాకు రీసెంట్గా దొరికింది. రీసెంట్గా అంటే ఒక 1-2 వీక్స్ బ్యాక్ కాదు, ఎగ్జాక్ట్గా నవంబర్ 5th అనుకుంటా. నవంబర్ 5థ్కి దొరికింది మాకు. రోడ్ పైన వెళ్తుంటే మా హస్బెండ్కి దొరికిందనమాట. అప్పటి నుంచి ఇది మా ఇంట్లోనే ఉంది. మాకు చాలా అలవాటు అయిపోయింది. అండ్ తెచ్చిన స్టార్టింగ్ 2 డేస్ అయితే ఫుడ్ ఏమీ తినలేదు. నేను యూట్యూబ్‌లో సెర్చ్ చేసి వెతికితే కూడా అది పాలకూర, ఇట్లా వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ గానీ, టొమాటో గానీ ఇట్లాంటి వెజిటబుల్స్ తింటది అని చూయించారు. సో, నేను వెజిటబుల్స్ వేసాము స్టార్టింగ్ 2 డేస్. బట్ అది మాత్రం అస్సలు ముట్టుకోలేదు. మరి ఏం తినిందో కూడా నాకు తెలీదు. ఆ 2 డేస్ మాత్రం ఫుడ్ అయితే చాలా తక్కువ తినింది. తక్కువ తినింది ఏంటి, నేను చూసినంత వరకైతే తిన్నట్టు నాకు అనిపించలేదు. బట్ అది సర్వైవ్ అవ్వడానికైతే ఆ ఆకులో కొద్దిగన్నా తిని ఉంటది. మాకు తెలీదు అది. సో, దీనికోసం అనేసి మళ్ళీ మేము ఫుడ్ సెపరేట్‌గా తీసుకొచ్చాము. ఇట్లాంటి యానిమల్స్‌కి సెపరేట్ ఫుడ్ ఉంటుందనమాట. ఇది చిన్న స్మాల్ బేబీ గదా! సో, దానికి వెజిటబుల్స్ తినాలని తెలుసో తెలీదో, సో దట్ అయితే మేము ఫుడ్ తెచ్చాము దానిది. ఇక్కడ వేశాను చూడండి, ఇవన్నీ దాని ఫుడ్డే. అది వేస్తే తి తింటదనమాట. డైలీ ఒక 10-12 వేస్తాము. మార్నింగ్ వన్స్ అండ్ ఈవినింగ్ వన్స్. ఇప్పుడైతే తినలేదు ప్రస్తుతానికి. ఎందుకు తినలేదో నాకు తెలీదు. బట్ కొద్దిసేపు అట్లా టబ్‌లోనే ఉంచితే తినేస్తది. చూడండి, అది నా 3 ఫింగర్స్ ఎంత అయితే సైజ్ ఉంటదో అంతే సైజ్ ఉంది. తెచ్చినప్పుడు కూడా ఇంతే ఉంది. ఇప్పుడు కూడా ఇంతే ఉంది. తెచ్చి జస్ట్ 1 మంతే అయితుంది. మేబీ ఇది పుట్టి కూడా జస్ట్ 2-3 మంత్స్ అయ్యి ఉంటది అంతే. రోడ్ క్రాస్ చేస్తుందంట. అప్పుడు మాకు దొరికిందిది. మేము అబ్జర్వ్ చేసినంత వరకైతే ఇది ఎక్కువగా లైట్ ఉన్న ప్లేస్‌లో అయితే కూర్చోదు నార్మల్‌గా. ఐ మీన్ పడుకోదనమాట. లైట్ లేని ప్లేస్‌లోనే పడుకుంటది. ఇప్పుడు కూడా నేను ఫ్లాష్ లైట్ ఆన్ చేశాను నా మొబైల్‌ది. ఇట్లా డార్క్ ప్లేసెస్‌లోకి వెళ్తదనమాట. ఎక్కడైతే డార్క్ ఉంటదో అక్కడ సైడ్ వెళ్ళేస్తది. మెయిన్‌గా సోఫా కిందికి, మంచం కిందికి అండ్ ఇట్లా రూమ్‌లో కార్నర్స్‌లోకి, చైర్ కింద అట్లా వెళ్ళి కూర్చుంటదనమాట. ఇది వాక్ చేసే వీడియోస్ కూడా చాలా క్యూట్ అనిపిస్తాయి. మనం దాని వెనకాల పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు అది పరిగెడతదనమాట. చాలా క్యూట్‌గా ఉంటది. దీని యాక్షన్స్ గానీ, ఇంకేదైనా. అండ్ ఇది ఎక్కువగా వాటర్‌లో ఉండదు. మేమొక అన్నయ్యని అడిగామనమాట. తన దగ్గర ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సో, తనని అడిగితే దీని ఫోటో చూపిస్తే ఇది వాటర్‌లో ఎక్కువ ఉండదు. జస్ట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒకసారి మాత్రమే వాటర్‌లో ఉంచండి. మిగతా టైంలో వదిలేసేయండి ఇంట్లో నార్మల్‌గా, అది తిరుగుతుంటది అని చెప్పారు. సో దట్ మేము వాటర్‌లో అంత ఎక్కువ సేపు అయితే ఉంచట్లేదు. అండ్ దీనికి స్విమ్మింగ్ కూడా అంతగా రాదు. అది మునిగిపోతుంటుందనమాట వాటర్‌లో. సో దట్ మేము బయట పెడుతున్నాం దీన్ని ప్రస్తుతానికి.